ఈరోజు నీ కంటి నిండా కన్నీళ్ళున్నాయి. ఒక రోజు రాబోతుంది నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. చేస్తాడు అట్లా. ఈరోజు నీ కన్నుల నిండా కన్నీళ్ళున్నాయి. ఒక రోజు రాబోతుంది నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. ఈరోజు నీ చెయ్యి ఖాళీ అయిపోయింది. ఒక రోజు ఏడ్చుకుంటున్నావు, కానుకేయటాన్ని కూడా రూపాయలు లేకుండా అయిపోయింది నాయన, నా జీవితం ఏంది. కానుకేయటాన్ని కూడా ఎత్తుక్కోవాల్సి వచ్చింది నాయన, ఏంది నా పరిస్థితి. అందరూ పరిచర్యకు అన్ని రకాలుగా చేస్తుంటే నేను కనీసం ఆదివారం వేసే చందాకు కూడా గతి లేకుండా అయిపోయాను ప్రభా అని ఏడుస్తుండొచ్చు. డోంట్ వరీ. 2 చేతులతో నువ్వు దేవుని పనికే కాదు, దీనులకు సహాయం చేయటానికి నీకు శక్తి కలుగుతుంది. ఇస్తాడు ఆయన. ఎలా అన్న క్వశ్చన్ వేయకూడదు. పాపం ఎలా అనొద్దు. ఎలాగైనా చేస్తాడు నా దేవుడు అనుకో. పసిబిడ్డలాగా అనుకో. అలా నమ్మిన వారి ఎడలని దేవుని బలమైన కార్యాలు జరుగుతాయి. ఈరోజు నీకే ఉద్యోగం లేకుండా, నీకే బ్రతుకు తెరువు లేకుండా ఇబ్బంది పడుతున్నావు. ఇది కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకో, గుర్తు రాసుకో. 10 మందికి నీవు పని కల్పించడానికి దేవుడు నీకు కృప చూపుతాడు. విశ్వాసం ఉంటే రాసి పెట్టుకో, డేట్ వేసుకో, రాసి పెట్టుకో. అది నెరవేరిన నాడు దేవుని కృతజ్ఞతలు చెప్పు. కానీ జరిగిద్దనే కన్ఫర్మేషన్ కోసం నేను చెప్తున్నా ఈ మాట, అంతే. మనుష్య మాత్రుడి మాటలంటే రాయొద్దు, వదిలేసే. దేవుడు నాతో మాట్లాడుతున్నా, డౌట్ ఇది, నాకు ఆన్సర్ ఇచ్చాడంటే రాసుకో. 10 మందికి అంటే అనేకులకు నీవు ఉపాధి కల్పించినట్లు, అన్నం పెట్టడానికి, అన్నం దొరకడానికి, కుటుంబాలు బతకడానికి నువ్వు ఆధారం అవుతావు. నా దేవుడు చేస్తాడు. శామ్యూయల్ చేస్తాడు. ఈరోజు నీకే తల్లిదండ్రులు లేరు, నువ్వే అనాథ బతుకుతున్నావు. కానీ అనేక మందికి నువ్వే అమ్మవి, నాన్నవి అవుతావు. నిన్ను ఆదరించేదానికి ఎవరు లేరు, కానీ అనేకులు నీ యొద్ద ఆదరణ పొందుతారు. అనేకులు నీ యొద్ద ఆదరణ పొందుతారు బిడ్డ. అనేకుల కన్నీళ్లు నీ చేతితో తుడవటానికి అవకాశం ఇస్తాడు దేవుడు. దుఃఖపడుతున్న వారిని, కృంగిన వారిని, లేమి గల వారిని, ఆదరణ లేని వారిని హక్కున చేర్చుకొని వారి కన్నీరు తుడిచి వారికి మేలైన సాయం చేసి వారిని ఆదరించడానికి నీకు శక్తిని ఇస్తాడు నా దేవుడు. మాట ఇచ్చి తప్పేవాడు కాదా. ఆ మనసుని కలిగి ఉండు నువ్వు చాలు. ఆ మనసుని కలిగి ఉండు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. కార్యం చూస్తావు, నువ్వే చూస్తావు భవిష్యత్తులో. దేవుడు ఎక్కడో పరలోకంలో దీవిస్తాడు కాదు, భూమి మీద కూడా దీవిస్తాడు. కానీ మన అంతరంగంలో మాత్రం ఆ తత్వాన్ని సాధన చేయాలి. చెప్పండి, నీ నోటి నిండా, నీ చేతి నిండా సమృద్ధినిస్తాడు 2 చేతులతో. 3వది, నీకు లేదని కాదు, నీకే జాబ్ లేదు, నీకే పని లేదని కాదు, 10 మందికి నీ ద్వారా పని కల్పిస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్న బిడ్డవి, యేసు చాలనుకున్న బిడ్డవి. ఈరోజు నువ్వు అనాథవి, కానీ అనేకులకు నువ్వే ఆదరణ అయ్యేటట్టు నా దేవుడు చేస్తాడు. ఈరోజు నువ్వు అన్యాయం అయిపోయాను అన్న ఫీలింగ్లో ఉన్నావు, కానీ అనేక మందికి న్యాయము తీర్చున్నట్లు దేవుడు నిన్ను నిలబెడతాడు. నువ్వే అనేకులకు న్యాయము తీర్చే స్థితిలో నిన్ను నిలబెడతాడు దేవుడు. ఎన్నిక లేని వాడిని, ఎన్నిక లేని దాన్ని నువ్వు అనుకుంటున్నావు. వాస్తవమే. అది అధీన మనసు నీకు ఉండాల్సిందే. సమాజం కూడా నిన్ను అలానే అనుకుంది. డోంట్ వరీ అంటుంది. డోంట్ వరీ. ఫ్యామిలీ అలానే అంటుంది. డోంట్ వరీ. ఈ మాటలని నువ్వు పడ్డావు కదా, అప్పుడు దేవుడు అంటాడు, రైట్, నేను ఇప్పుడు నిన్ను ఎన్నుకున్నాను రా అంటాడు ఆయన. నిన్నే ఎన్నుకున్నాను రా. ఊరుగా ఇంట్లో జల్లలేదు, నేను వీధిలో జల్లలేదు, నాకు నేనే జల్లలేదు, నువ్వు రా అంటావేమో నన్ను. చల్లలేదనేది నీకు అర్థమైందిగా? అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది? ఇప్పుడు రా. వాళ్ళ ఎదుట నేను నిన్ను గనపరుస్తారమ్మంటాడు. దావీదును అలానే హెచ్చించాడు. పైన 7 ఉంటే పైన 6 ఉన్నారండి. 6 ఎవరైనా ఊహించగలరా సమూయేలు తైలం తీసుకొచ్చి దావీదు మీద పోస్తాడని? వాళ్ళ నాన్న కన్న తండ్రి అనుకోలేదండి దావీదు మీదకి తైలం వచ్చిందని.
సమూయేలు గారు వస్తున్నాడని తెలిసి కూడా గొర్రెలకు పంపించాడు. కబురు వచ్చేసింది దైవజనుడు వస్తున్నాడని. దైవజనుడు వస్తున్నప్పుడు అందరూ ఉండాలి. ఎందుకు వస్తున్నాడో ఏం సంగతి అని. సరే వస్తే మేము మాట్లాడతాం, నువ్వెందుకు వేస్ట్ గాడి నువ్వు పోని గొర్రెలకు పంపించాడు. దేవునికి స్తోత్రం. ఆరుగురు ఉన్నారు. వచ్చాడు. పెద్దవాడిని, రెండోవాడిని, మూడోవాడిని పిలుస్తున్నాడు. ఎదురు నిలబడుతున్నారు. దేవా ఇతనేనా, పక్క పంపించు. కాదు. నాలుగోవాడు, దేవా ఇతనే, పక్క పంపించు. ఐదోవాడు, ఇతనే, పక్క పంపించు. ఆరోవాడు, ఇతనే, పక్క పంపించు. దేదనైనా అందరిని పంపించి ఇంకెవరు ఉన్నారు కనుక్కో. యెషయి, అయ్యా నీ కొడుకులు మొత్తం వీళ్ళేనా, ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఇంకనూ కడసారి వాడు ఉన్నాడండి. మరి వాడిని ఏడబెట్టా అంటే వాడు చిన్నోడు, బాలుడు, వాడు అభిషిక్తుడిగా ఉండడానికి తగడేమో అని గొర్రెలకు పంపించాను. బాగా ఏడిచినట్టు పిల్లవాయా గొర్రెలుగా మేపుకుంటా ఉన్నాడు. ఒకడు పోయి పిలిచాడు, రై నీకు తెలీదా ప్రవక్త వచ్చాడు రా మీ ఇంటికే. అవునా, సంతోషం. మీ ఇంటికి వచ్చాడని చెప్పడానికి నేను వచ్చింది, నిన్ను రమ్మంటున్నాడంట అన్నా. అన్నెందుకు? మా నాన్న లేకపోతే ప్రవక్తనా? ప్రవక్త మీ నాన్నగా చెప్పాడంట, మీ నాన్న నిన్ను తీసుకొని రమ్మన్నాడు తొందరగా. నన్ను ఎందుకబ్బా, మనకేం తెలుసు కదా. ముందు వెళ్ళాడు. అమాయకంగా నడుచుకుంటూ వస్తున్నాడు మధ్యలోకి. వాళ్ళంతా ఉండగానే దేవుడు మాట్లాడు, అద్దుగో నేను కోరుకున్నవాడు వస్తున్నాడు. నేను కోరుకున్న వాడితాడే, నేను కోరుకున్నాడు. సమయంలో నీ కొమ్మును తైలముతో నింపో, వెళ్ళి వాని మీద పోయి. దేవునికి మహిమ. తనకు లేదు, ఎప్పుడు లేదు ఆ ఫీలింగ్. ఒక భక్తిపరుడుగా నేను దేవుడు, నేను దేవుడు, నా ప్రభు నేను, ఇంకంతే చాలు అనుకుని ఆయనలో ఆనందించడం వెతికిన దావీదు ఊహించాల. 6 అన్నలను అట్లా నిలబెట్టి, ఆ 6 చేత తృణీకరింపబడిన ఈ తమ్ముడిని నిలబెట్టి వాడిని ఎత్తిన తైలం పోయటం. అలాగని అన్నలందరినీ పక్కన పెడతాడని కాదు. కొంతమంది తమ్ముళ్ళని పక్క పెట్టి అన్నం తీసుకున్నాడు. ఆయన దీనుల్ని పిలుస్తాడండి. నేను అయోగ్యుడిని అనర్హుడిని, నేను ఏమాత్రం వాడిని అన్నోళ్ళని పిలుస్తాడు. ఆయన నిలబెట్టుకున్నాడు. ఎక్కడిచ్చినా సరే హీరో ఎంట్రన్స్ ఇచ్చాడు దావీదుకి. ఆఖరికి 3 అన్నలు సౌలు దగ్గర యుద్ధంలోకి వెళ్ళినప్పుడు కూడా 40 రోజులు అక్కడ, ఇందాక నేను వచ్చేటప్పుడు అశోక్ అదే చెప్తున్నాడు, హడావుడు జరుగుతుంటే వాళ్ళ బాగోగులు కనుక్కొని రావడానికి దావీదునే పంపించాడు యెషయి. ఇంకా 3 ఉన్నారుగా. 3 యుద్ధానికి పోతే ఇంటికాడ 4 ఉన్నారు. 4లో ఎవరినన్నా 4వ వాడినో 5వ వాడినో 6వ వాడినో పంపించవచ్చు. కానీ మొత్తాన్ని పక్కన పెట్టి మళ్ళీ దావీదుని పంపించాడు, 7వ వాడిని. అసలు ఎలాంటి ఎంట్రన్స్ అంటే అది సూపర్. అక్కడ అంతమంది సైన్యం వల్ల కాలేదు. వాడేమో సవాలు విసురుతున్నాడు. రైట్ టైంలో దావీదుని ఎంటర్ చేశాడు దేవుడు. అంటే తన దాసుణ్ణి ఘనపరచడానికి, తన దాసుణ్ణి అక్కడ ఎంటర్ చేయడానికి ఎంత హడావుడి సృష్టించాడో చూడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రవేశాన్ని హైలైట్ చేయడానికి నాకు అదే అనిపిస్తుంది. హీరో పని చేయాలంటే నీ తర్వాతనే దేవా. దేవునికి స్తోత్రం. సినిమాలు తీసేవాళ్ళు హీరోల్ని ఎంటర్ చేసేటప్పుడు డిఫరెంట్ కొన్ని మూవీస్లో హీరో కాళ్ళు కనపడుతుంటాయి, కాళ్ళే కనపడుతుంటాయి, మొహం లేదా వీడికి అన్నట్టు. కానీ జీవం గల దేవుడు తన దాసుని ఎంటర్ చేసేటప్పుడు దానికోసం 40 రోజుల పాటు అక్కడ హడావుడి. ఏం ఎంట్రన్స్ అండి. తర్వాత దావీదు ఎంటర్ అయ్యాడు.
ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుణ్ణి ప్రేమించేవాడిని దేవుడు ప్రేమిస్తాడు, దేవుణ్ణి ఘనపరచ వెతికేవాడిని దేవుడు ఘనపరుస్తాడు, దేవుణ్ణి ఇష్టపడి దేవుడే కావాలనుకున్న వాటికి దేవుడు తోడై ఉండి వెనువెంట సాకారుడై ఉండి విజయాన్ని ఆపాదిస్తాడు, అనుగ్రహిస్తాడు. ఈరోజు మీరందరూ దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, దేవుణ్ణి కోరుకున్నవాళ్ళు, దేవునికి ఇష్టడైన వాళ్ళు, ఇష్టరాండ్రైన వారు. ఇంకా ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోండి, సరి చేసుకోండి. విశ్వాస విషయంలో బలహీనలై ఉంటే ఇకనన్నా మారు మనసు పొంది విశ్వాసంలో కొంచెం స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు.